హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గుమ్మిడికాయ, తీపి గుమ్మిడికాయ ఉంటుంది కదండి, పంపిన్స్ అంటారు కదా, అది చిన్న ముక్కల్లా కోసుకొని మనం ఇలా కోసుకొని తాలింపు పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని అందులోని ఈ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా శనగపప్పు, ఇది శనగపప్పు నానిన శనగపప్పు అండి, నానబెట్టుకొని శనగపప్పుని మనం ఇలాగ వేసుకోవాలి. ఇది పంపుకిన్ పప్పుకూర అండి, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈ నానబెట్టిన శనగపప్పు ఇందులో వేసిన వాళ్ళేమో అది కొద్దిగా నీళ్ళు వేసి మగ్గనివ్వండి. శనగపప్పు వేసి ఇలా ఒకసారి కలిపి కొద్దిగా నీళ్ళు వేసి ఉడకనివ్వండి. పప్పు ఉడకాలండి కొద్దిగా, అంటే బాగా నానబెట్టేసాం కాబట్టి బేగా అయిపోతుంది. ఇది పంపుకిన్ పొడికూర అండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడుకుకోకూడదండి మనకి గుమ్మడికాయ కూడా. చూసారా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఉడికాక అప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆపేసుకోండి. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా గుమ్మడికాయ పప్పుకూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొద్దిగా కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.